అధ్యక్షత జరుగుతున్నటువంటి సుగుణక్క గారి నామినేషన్ సభకి చేసిన వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా మరియు మా కొరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే గట్టి నమ్మకంతో విచ్చేసిన కాంగ్రెస్ ప్రేమికులకు కాంగ్రెస్ కుటుంబానికి అందరికీ నా యొక్క రామ్ రామ్ జై భీమ్ ఆదాబ్ జై పేర్ సఫేద్ జై జై గుబాయి। నేను మోడీ గారికి ఒకటే అనుకుంటున్నా, మోడీజీ ना सोचो मंदिरों की, ना सोचो मंदिरों की, ना सोचो मंदिरों की। इस भारत देश में लोग भूखे हैं, सोचो निवालों की। मित्रुलारा ఈ రోజు మనం చూస్తున్నాం ఈ స్వాతంత్ర భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలు అన్ని కూడా ఈ రాజ్యాంగం పరంగా బతకాలి। ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక వనరులు అనేక వసతులు పేదలకు అందాలనే ఆలోచన విధానంతో ఆ రోజు 200 సంవత్సరాలుగా నలిగిపోతున్నటువంటి ఆంగ్లేయుల పాలనలో ఆ రోజు మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరా గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు పోరాడి ఈ దేశం కొరకు 3 గాంధీలు మరణించారు। మిత్రులారా గమనించండి, పై కాదని ఆలోచించకుండా నాడి ఎస్టీ రిజర్వేషన్ కి మనం అదల్లాసి ఈ రోజు ప్రత్యక్ష సాక్షిగా మనం పత్రికలో వచ్చింది నిర్మలా సీతారామన్ గారి వాళ్ళ భర్తనే ఇంకొకసారి బీజేపీ పరిపాలనలో వస్తే ఇక్కడ ఎలక్షన్ అంటుండదు, ఎన్నిక అంటూ ఉండదు అని। కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఖచ్చితంగా 13న జరిగేటటువంటి ఎన్నికకు మీ అమూల్యమైన ఓటు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఈ రాజ్యాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడవలసిన అవసరం ఉంది, ఈ భారతదేశాన్ని కాపాడవలసిన మన అందరి మీద బాధ్యత ఉంది। కాబట్టి మీరు అమూల్యమైన ఓటును 13 నాడు కాంగ్రెస్ పార్టీ చెవి గుర్తుకు ఓటేసి మన సుగుణక్కను ఈ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడినటువంటి జిల్లా గొంతు వాదనకై ఇక్కడ ఉన్నటువంటి కష్టాలను పార్లమెంట్ లో వినవించడానికి ఆత్మ సుగుణ గారిని మన తరపున పంపుదామని మీకు కోరుకుంటూ అరే తీర్మానంతో समुद्र में आओ किनारे में क्या रखा हुआ है, तीरना नहीं तो समुद्र में आओ किनारे में क्या रखा हुआ है। काम करना है तो कांग्रेस में आओ, बीजेपी टीआरएस में क्या रखा हुआ है। मित्रुलारा गमनिंचंడి, అలాగే लहरों से डरकर नौका पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कांग्रेस का कोशिश कभी हार नहीं होती। दोस्तों सुनो मेरे मेहनती भाइयों, इस देश का संविधान खतरा में है। आप सोचो अभी कांग्रेस पार्टी का केंद्र सरकार में जरूरत है, इसलिए आपका मतदान देके हमारे आदिवासी प्यारे बहन सुगुणक्का को पार्लियामेंट में भेजेंगे और आदिलाबाद के विजय हुए समस्या को परिष्कार करेंगे बोलते आपसे मैं आपसे गुजारिश करते हुए समाप्त करता हूँ। जय भारत, जय कुंभ।